హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు జొన్న పిండి అయిపోతే అది మిల్లు జొన్న పిండిని పట్టించేసుకొని డబ్బాలో పోసి పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఎర్లీ మార్నింగ్ ఇలా చేసేస్తున్నా అనమాట. సో తర్వాత అనేది మనం ఇంకా కావాల్సిన రెసిపీ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, హెల్దీగా ఈరోజు రాగి సంగటి తయారు చేస్తున్నాను. సో మీకు రాగి సంగటి అనేది క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే లాంగ్ వీడియో ఒకసారి చెక్ చేసేయండి. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నైట్ డిన్నర్లోకి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ పచ్చడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రాగి సంగటి ఒక పక్క ఉడికేస్తుంది. ఇలా బాగా ఉడకాలన్నమాట. ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత త్వరగా అయిపోతుంది మనం వెనుపుకోవడానికి. ఇన్ కేస్ రాగి సంగటి అనేది మనం సరిగ్గా ఉడికించుకోలేదనుకో, వెనుపుకోవటం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మా నాన్నకి చేయటం వచ్చు అనమాట. అందుకని ఈరోజు మా నాన్నే చేసేసాడు అనమాట రాగి సంగటి. ఇందులోకి ఏం చేశానో తెలుసా, రాగి సంగటిలోకి ఒక మంచి కాంబినేషన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటంటే ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాగి సంగటి గోంగూర పచ్చడి ఏం కాంబినేషన్ అనుకుంటున్నారా? వెనకట తినేది ఇవే అండి. ఎంచక్క తోటలో గోంగూర పండుతుంది, పచ్చిమిరపకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, రాగులు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, సజ్జలు ఉంటాయి. సో అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇలా హెల్తీగా తినేవాళ్ళు అనమాట. సో రాగి సంగటి ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్. సో ఇలా నేను కూడా ఎండుమిరపకాయలు వేసేసి గోంగూర పచ్చడి అనేది రెడీ చేసేసాను. నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇంకేం చేశానంటే, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి రోట్లో వేసి నూరలేదండి, పప్పు గుత్తితో వెనిపేసుకున్నాను. పచ్చిమిరపకాయ టమాటా కొంచెం వెల్లిపాయ కొత్తిమీర వేసేసి బాగా నూనెసి ఉడికించేసుకోండి. అండ్ పప్పు గుత్తితో వెనిపేసేసుకోండి. అది కూడా రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు రెసిపీస్. రాగి సంగటి విత్ ఎండు గోంగూరతో పచ్చడి. అండ్ చూడండి రాగి సంగటి ఎంత అద్భుతంగా ఉందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి. అండ్ నైట్కి యాజ్ యూజువల్గా జొన్న రొట్టె ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది అనమాట. సో ఈ రెసిపీస్ అన్నీ మీకు క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేసేసాను అనమాట. మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేసేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇక్కడ చూసారా, జొన్న రొట్టె నేను మా తమ్ముడితో చేపిస్తున్నా అనమాట. సో మా తమ్ముడికి కూడా నేను జొన్న రొట్టె చేయడం అనేది నేర్పించేసాను ఆల్మోస్ట్. సో ఎక్కువగా తనే చేసేస్తాడనమాట, నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి కాంబినేషన్స్, ఇలాంటి మంచి మంచి రెసిపీస్, ఇలాంటి పాతకాలం వంటలు కావాలి అంటే నా లాంగ్ వీడియోస్ని చెక్ చేసేయండి.